మీరు చేసిన ఏ ఫిల్మ్ మీ కుటుంబ సభ్యులందరికీ చాలా ఇష్టం, మళ్ళీ మళ్ళీ వేసుకుని చూసేది, దట్టే అండ్ యూ ఆల్సో సిట్ అండ్ ఎంజాయ్, అరే భలే చేశాను కదా అని? అంటే అన్నీ చూసుకుంటే అండి నాకు అన్నమయ్య అండి. ఎన్నిసార్లు కూర్చొని చూస్తుంటే కూడా అంటే నథింగ్ బిగ్గర్ దెన్ ఆఫ్ కోర్స్ ప్లేయింగ్ గాడ్, అండ్ అసలు ఎంత శాంతంగా అలా కనిపించారు అందులో. అండ్ ఆ సినిమాలో దెర్ ఇస్ సమ్ పవర్ అండి. ఆ సినిమా టీవీలో వచ్చిన డివిడీలో చూసినా కూడా ఒక రకమైన పవర్ ఉంది. కొన్ని సన్నివేశాలు డీప్గా మనం చూస్తుంటే మనం తెలియకుండా కంట్లో నీళ్ళు వస్తాయి. చేసిన నేనే నాకే కొన్ని సీన్లు చూస్తే నాకు కంట్లో కొన్నిసార్లు నీళ్ళు వస్తాయి. ఆ ఒక్క సినిమా మటుకండి, ఆ ఒక్క సినిమాల మటుకు ఏంటంటే దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ దట్ మూవీ. అండ్ ఎక్స్ప్రెషన్స్ అవి చేసేటప్పుడు ఆ దేవుడికి భక్తుడికి మధ్యలో ఉన్న అనుబంధం, అవన్నీ చేసేటప్పుడు డైలాగ్స్, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి సినిమాలు చేస్తూ కాలక్షేపం అయిపోతుంది లైఫ్. అంటే కొన్ని నేను ఈ కరాటే ప్రోగ్రామ్స్, మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను. సో నాకేంటంటే మార్షల్ ఆర్ట్ డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరికి హెల్త్ బాగుండాలి. ఇంకా కూడా చేస్తున్నారు అది? ఐఎమ్ గోయింగ్ అవుట్, ఐ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనమాట అండి. అంటే ఆంధ్రప్రదేశ్లో చేసిన బిగ్గెస్ట్ ఫీట్ ఏంటండి మార్షల్ ఆర్ట్స్లో? ఫీట్ అని చెప్పడానికి లేదండి. అంటే మేము చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నప్పుడు కరాటే ఒక యాక్చువల్లీ వుడెన్ బోర్డ్ ప్లాంక్స్ ఉంటాయి, అది పగలగొట్టి చాలా ఫీల్ అయిపోయాడు. యాక్చువల్లీ చాలా ఈజీ అని తర్వాత అర్థమైంది, కరెక్ట్ ప్లేస్ లో కొడితే ఆటోమేటిక్ గా పగులుతుంది. దాంట్లో టైల్స్ బ్రేకింగ్ విత్ ఫైర్ అండి. ఫైర్ తో అది పెట్రోల్ తో అంటించి హెడ్ తో బ్రేక్ చేసేది నా స్పెషల్ ఐటమ్ అనమాట. అది ఏమన్నా అవుతే తలకండి? ఏం అవదండి, అది టెక్నిక్ ఉందండి దాంట్లో అండి. చాలా ఫాస్ట్గా దాన్ని బ్రేక్ చేయాలి. కానీ ఎంత నమ్మకం ఉండాలి మీ టీచర్ మీద మీకు, ఇలా పగలగొట్టు అనగానే తల ఇలా పెట్టి. అంటే మనం కండిషన్ చేయాలి, ఇది కూడా చేస్తారు కదండి, అయితే మన తల పగిలిపోతుంది. అదే నిజం. నువ్వు సీరియస్లీ, బికాజ్ ఈ సినిమాలు చూసినప్పుడు ఇప్పుడు కూడా ఈ చైనీస్ సినిమాలు, బ్రూస్లీ, జాకీ చాన్ సినిమాలు చూసినప్పుడు రియలీ గివ్స్ గూస్ బంప్స్. అవును, బట్ అదేంటంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. ప్రాక్టీస్ బాగా చేస్తే నాకు డెమాన్స్ట్రేషన్స్ చేసేటప్పుడు, అంటే వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్, నాకు ఆ ఐటెం ఇచ్చేవారు, ఫైర్ బ్రేకింగ్ విత్ టైల్స్ ఆన్ ద హెడ్ అని చెప్పి. నాకు 4-5 మ్యాంగ్లూర్ టైల్స్ ఉంది. ఫైర్ ఎక్కడ ఉంటుంది, మన తల మీద? నో, ఫైర్ విల్ బి ఆన్ ద టైల్ అండి. టైల్స్ పెడతారు, సపోర్ట్ కింద 2 బ్రిక్స్ పెట్టేసి టైల్స్ పెడతారు, పెట్రోల్ పోస్తారండి, లోపల పైన వేస్తారు, అంటిస్తారు, ఫైర్ వస్తుందండి. సో మన హెడ్తో యూ బ్రేక్ ద టైల్ అండ్ యూ గెట్ అప్. అప్పుడు ఏమవుతుందంటే కొంచెం హెయిర్తో కూడా, హెయిర్కి ఫేస్ కింద ఉంటుంది. ఇమీడియట్లీ పక్కనే ఒక అతను క్లాత్ పట్టుకుని ఉంటాడు, ఇమీడియట్లీ డ్యాబ్ చేస్తారు, డ్యాబ్ చేసి దాన్ని ఇది చేస్తారు, ఎక్స్టింగ్విష్ చేస్తారు. దట్ వాజ్ మై ఫేవరెట్ ఎక్కువగా నాకు. నిప్పు పెట్టిన టైల్స్ని జుట్టు కాల్చుకుంటూ పగలగొట్టి చేసి ఫేవరెట్ అంటున్నారు అంటే ఇంకేం చెప్పాలి చెప్పండి. అదే అంటే మేబీ యాక్సిడెంట్లీ అదే నాకు క్లిక్ అయింది. సో అది నాకు పెట్టేశారు ఆ ఐటమ్. ఏ టోర్నమెంట్కి వెళ్తే ఆ ఐటమే నాకు. తర్వాత కాల్తో కిక్స్ చేసేది ఏంటంటే కొన్ని టైల్స్ బ్రేక్ చేయడం అనమాట. ఈ సెకండ్ ఇలా తిరిగి స్లో మోషన్లో వెళ్ళి, ఇప్పుడు మన అన్ని చూపిస్తారు స్టంట్ మాస్టర్లు, వెళ్ళి టైల్ ఇలా కొట్టడమా? అంటే యూ యూజ్ పవర్ అండ్ యూ బ్రేక్ ఇట్ అనమాట. కాల్తో, చేతులతో, పంచ్తో, ఎల్బోతో. అంటే ఈచ్ పర్సన్ హ్యాస్ గాట్ సమ్ పాయింట్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్. కొందరికేమో నకిల్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, కొందరికేమో ఎల్బో ఉంటుంది, కొందరికేమో ఈ పార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కొంతమంది హెడ్ స్ట్రాంగ్ నాలాగా. సారీ అలా అనలేదు మిమ్మల్ని. అట్లా ఎవరికి ఏ ఐటమ్ ఫీజిబుల్గా ఉందో అది ఇస్తారనమాట, అది ఇచ్చి చేయమంటారు. అట్లా నాకు చాలా ఫేవరెట్ ఐటమ్ అనమాట.